హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శోభానల్ విత్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా స్పెషల్ ఏంటి అంటే రొయ్యల ఫ్రై. పచ్చి రొయ్యలు ఉంటాయి కదా, అదే అండి ఫ్రాన్స్ ఫ్రై. కాకపోతే ఇవి పచ్చివి. ఆ ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈజీగా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. అండ్ ఈ పచ్చి రొయ్యలు చూడగానే నాకు ఏంటంటే నా చిన్నప్పుడు మేము చేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో కలిసి మంచిగా ఆడుకుంటూ వెళ్ళేది. ఇప్పటి లెక్క కాదు, పిల్లల్ని ఆగం చేసి పొద్దున్న లేచి మా స్కూల్ 9:30కి అప్పుడు మంచిగా రెడీ అయ్యి మంచి పాడుకుంటూ వెళ్ళేది. ఏది గుర్తుకొస్తే అది పాడుకుంటూ వెళ్ళేది. అందులో ఇది ఒకటి రొయ్యలని చూడగానే నాకు అదే గుర్తుకొచ్చింది. ఏమంటే అంటే మా తాత మీసం రొయ్యల మీసం, మా తాత మీసం రొయ్యల మీసం, మా తాత మీసం రొయ్యల మీసం అనుకుంటూ పాడుకుంటూ వెళ్ళేది. ఆయన ఒకటి చిన్న గడ్డిల దాంట్లో ఒకటి ఉండేది, అది ఒకటి ఆ ఫ్లవర్ పేరు గుర్తుకొస్తలే కానీ ఇట్లా మన బొటన వేలుతో ఇట్లా థమ్ ఫింగర్ ఉంటుంది కదా, దాంతో ఇట్లా అనగానే టప్పు అనేది దాన్ని ఇట్లా అనేదంటే తాత 1 రూపాయి ఇవ్వవా లేకపోతే నీకు గుంటప్, తాత 1 రూపాయి ఇవ్వవా లేకపోతే నీకు గుంటప్ అనేది. ఎవరు కలిసినా అట్లా అది తీసుకునేది అనేది. మా తాత 1 రూపాయి ఇవ్వవా లేకపోతే నీకు గుంటప్ అనేది. మీకు కనుక ఇట్లాంటి చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తే మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు చూసారా మనం జోక్సే పాల్సారు కదా, రొయ్యలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఏదైనా ఫ్రై కానివ్వండి, ఫ్రై మీన్స్ క్రిస్పీగా ఉంటేనే దాన్ని ఫ్రై అంటారు. అంత క్రిస్పీగా రావాలి అంటే ఫ్రై అనేది పచ్చి రొయ్యలు కదా, అంత క్రిస్పీగా నోట్లో వేసుకోగానే కరిగిపోవాలి. అట్లా రావాలి అంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అండ్ నాకు తెలిసినవి చిన్న టిప్స్ చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ రొయ్యలు ఉన్నాయి కదా, ఈ రొయ్యలు ఫస్ట్ నేను తీసుకొచ్చినప్పుడే చూసి భయపడ్డా ఫస్ట్ ఇవి. ఎందుకంటే అవి క్లీన్ చేసేది కొంచెం పెద్ద ప్రాసెస్. ఎందుకంటే మధ్యలో ఉన్నది కొంచెం నారలాగా ఉంటుంది కదా, అది తీసేది కొంచెం టైం పడుతుంది. ఇవి కేజీ తీసుకొచ్చిండు, ½ కేజీ కన్నా కొంచెం ఎక్కువ వచ్చినాయి. అంత తీసేసిన తర్వాత ఆ మధ్యలో కొంచెం ఇట్లా నారలాగా వస్తాయి. అట్లా దాంట్లో చాకుతో కట్ చేసి మెల్లగా తీసి చేసేవరకు కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఇగో నేను ఇది ప్రాసెస్లో మా హస్బెండ్తో నేనేమని చెప్పిన అంటే మా పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే నేను దయ్యం వస్తుంది ఊకోండి అని నేను అన్నాను అనమాట మా పిల్లలతోని. అండి దయ్యం వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి అని మా హస్బెండ్ని అడిగితే ఏమైనా తాయెత్తు కట్టుకోవాలని ఆయన అన్నాడు. మరి దయ్యం రావాలంటే ఏం చేయాలి అంటే తాళి కట్టాలి అంతే. అంటే నాకు రివర్స్ పని చేసింది అనమాట. తాళి కడితే ఇంట్లోకి దయ్యం వస్తుంది అన్నమాట. వెళ్ళిపోవాలంటే తాయెత్తు కట్టుకోవాలంట. ఇంకా పిల్లలు చూడు బాగానే నేర్చుకుంటారు ఇవన్నీ చూసి అనిపించింది. అంటే చూడండి, ఇప్పుడు వైఫ్ అంటే కామెడీ అయిపోయింది, జోక్ అయిపోయింది. అండ్ అది కూడా బాగా నచ్చేసింది అనుకో, అట్లనే ఉండాలి ఫన్గా. అండ్ ఓకే, ఇప్పుడు మనం ఇది ఫస్ట్ రొయ్యలు ఇట్లా కట్ చేసి నీట్గా పెట్టుకుంటాం కదా, అది నారాలు తీసి కొంచెం ప్రాసెస్ అవుతుంది. 1 అవర్ ½ అవర్ టైం తీసుకుంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు ఒక ½ అవర్లో తీయవచ్చు, కేజీ కాబట్టి. తీసేసిన తర్వాత కొంచెం ½ నిమ్మకాయ తీసుకొని అండ్ కొంచెం పసుపు తీసుకొని కొంచెం ఒక 10 నిమిషాలు కలిపి పక్క పెట్టేసి దానికి ఇమిడిన తర్వాత నీట్గా కొంచెం గోరువెచ్చని వాటర్లో కడుక్కోవాలి. అప్పుడు మంచిగా క్లీన్ అయిపోతుంది. చూడండి మధ్యలో అది కొంచెం పార్ట్స్ కనిపిస్తుంది, డివైడర్ లెక్క కనిపిస్తుంది చూసిన, దాంట్లో నుండే నారని తీసేయాలి. నేనైతే ఫస్ట్ టైం తీయడానికి ట్రై చేసిన, నాకు కష్టం అనిపించింది, అమ్మో లేకును అనిపించింది. కానీ అది కొంచెం మనం టేస్ట్గా కొన్ని రావాలి అంటే కష్టపడాల్సిందే. మరి ముద్దుగా దానికి కావాల్సినవి అది కొత్తిమీర అండ్ కొంచెం మెంతి తీసుకున్నా. ఇంకా ఫిష్ వాటర్లకి కొంచెం మెంతి పౌడర్ ఉంటే చాలా మంచిది. అండ్ టమాటో, పచ్చిమిర్చి చిన్నగా తరిగి పక్క పెట్టుకోవాలి. ఇంత పక్క పెట్టుకునే టైంలో మనం కడాయి మీద ఒక పెద్ద ప్యాన్ పెట్టి, ½ కేజీ కదా ఫ్రై కాబట్టి కొంచెం వెడల్పు ఉంటేనే చాలా బాగా ఎగుతాయి. ఓకే, ఆ టైంలో కొంచెం నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసిన తర్వాత కొన్ని మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇట్లాంటి ఫిష్ కర్రీస్లలో మెంతి అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అన్నమాట. అంటే మనకి ఇట్లా ఏదైనా పని చేసేటప్పుడు దాంట్లో అది లేకుంటే అది జరగదు అన్నట్టు కదా. ఆ మెంతి అనేది ఇట్లాంటి ఇట్లాంటి ఫిష్ కర్రీస్లలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది మెంతి. అండ్ నెక్స్ట్ మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ని, కాగిన
నూనెలో వేయాలి. వేసిన తర్వాత అవి బ్రౌన్ కలర్ రావాలి. వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడతాం కదా, అది బ్రౌన్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు మిగతావి యాడ్ చేసుకుందాం. ఓకే, అంత చాలా ఈజీగా కట్ చేసుకొని నీట్గా చేసుకోవడమే చాలా పెద్ద ప్రాసెస్. మనకి టేస్ట్గా తినాలి అంటే తప్పదు కదా, మరి ఫిష్ కర్రీ ఎంత ఇష్టం ఉంటుంది, కానీ అవి కడుగుడు తీసుకొచ్చి చేసుడు జరా కష్టం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర అండ్ మెంతులు మెంతి కూర అనేది ప్రతి దాంట్లో ఎంతైనా అంటే ఆ టేస్ట్ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ప్రతి వెజిటేబుల్ కర్రీలో వేసుకుని అలవాటు చేసుకోండి. ఎందుకంటే మన షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఆ మెంతి అనే కూర. ఇప్పుడు మామూలుగా షుగర్ వచ్చిన వాళ్ళు ఏంటంటే మెంతి పౌడరు, మెంతులు నానబెట్టిన మెంతులు తింటారు. అదే ఫస్ట్ రాకముందే ఇట్లా మనం ఫుడ్లో ఎట్లో మనకి బయట మొత్తం ఇదే జంక్ ఫుడ్. ఎందుకంటే బయట కొంచెం అడుగు పెడితే విలేజ్ అని కాదు, సిటీ అని కాదు, అది బాగా స్ప్రెడ్ అయిపోయింది జంక్ ఫుడ్ లేకపోతే బతకలేమన్నట్టు అయిపోయింది. ఇంటి ఫుడ్ అంటేనే అదేదో భయంకరంగా అట్లా తయారైపోయింది సమాజం. ఇంకా పోతాంటే మన పిల్లలకి ఇంకెంత దారుణంగా తయారైపోతుందో ఇది అంతా. అందుకే ఇంట్లో తినేంత వరకు కనీసం ఇట్లా ఆఫీస్ టైం, స్కూల్ టైంలో మ్యాక్సిమం హోమ్ ఫుడ్డే తింటారు కదా. బయట తినే వాళ్ళు మ్యాక్సిమం సండే రోజు ఇట్లా బయటకు వెళ్తారు కదా, కానీ అంతలో దీనిలో బయట ఫుడ్ ఏంటంటే జంక్ ఫుడ్ కాబట్టి దాంట్లో అన్నీ ఏమో ఇంగ్రీడియంట్స్ కలుపుతాయి కాబట్టి దాంట్లో నుండి కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే మనం జంక్ ఫుడ్ని అదుపు చేసుకోవడం అనేది చాలా కష్టం. ఇప్పుడు మన పిల్లలకి ఎట్లా అంటే అట్రాక్ట్ చేయడానికి ఆ కలర్స్ మనకే టెంప్టింగ్ ఉంటుంది బయట జంక్ ఫుడ్ తినడానికి. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఏముంది, మన కంట్రోల్ ఉన్నంత వరకు, మన ఆగబట్టేంత వరకు ఆగుతారు. తర్వాత కథం మనది పంజరం నుండి దాటిపోయిన చిలుకల్లాగా అయిపోతారు. అంటే అది మనం ఏదో కావాలని బలవంతంగా ఆఫ్ చేసినట్టే, వాళ్ళని బంద్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళని అడ్డుకున్నట్టుగా అనిపించేది. అందుకే దాంతోపాటు కొంచెం మన హెల్త్కి సంబంధించినవి కూడా కొన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇంకా నన్ను అడిగితే ఇట్లా నానబెట్టిన మెంతి పౌడరు, జీలకర్ర ఇవేంటివి అది ఆ పౌడర్ ఇట్లా పొద్దున హాట్ వాటర్ అట్లా తీసుకోవడం మంచిది. కానీ అలా అలవాటు చేసుకోవాలి అంటే కొంచెం డిసిప్లిన్ లైఫ్ మెయింటైన్ చేయాలి. ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి అది కష్టము, కానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నేను ఆ ప్రాసెస్లోనే ఉన్నా, కానీ నాకైతే లేదు. 3 పిల్లలతోనే అయితేనే డిసిప్లిన్లో టైం టు టైం మెయింటైన్ చేసినాం అనుకో, మన హెల్త్ కూడా టైం ఉంటుంది, మన బాడీ టైం టు టైం అబ్జర్వ్ చేసుకుంటుంది ప్రతిదీ. ఓకే, మీకు ఈ ప్రాసెస్లో జంక్ ఫుడ్ చెప్పే ప్రాసెస్లో అదే అయిపోయింది చూసారా. ఏముంది, అవన్నీ యాడ్ చేసిన తర్వాత రొయ్యలు, మీరు అంత ప్రాసెస్ని చూసే ఉంటారు కదా. అంతే అయిపోయింది. కొంచెం గ్రేవీ వచ్చింది కాబట్టి కొంచెం ఇంకా కొద్దిసేపు ఉంటే ఇంకా అయిపోతుంది. కొంచెం ఉడకడానికి మాత్రం ఫస్ట్ ఏ నీచ్ కర్రీ అయినా చాలాసేపు ఉడకబెట్టాలి. చికెన్ అయినా మటన్ అయినా ఇలాంటి నీచ్ కర్రీస్కి. ఎందుకంటే ఆకుకూరలు వెజిటేబుల్స్ కదండి, అవి 70% ఉడికితే సరిపోతుంది. కానీ నీచ్ కర్రీలు ఎంత మెత్తగా ఉడికితే అంత మంచిది. ఎందుకంటే మన బాడీలో వేరే ఉడకనివి తింటే మన బాడీలో వేరేవి పెంచుకోవాల్సి వస్తుంది. వేరే పెంచుకొని మళ్ళీ ఆపరేషన్స్ అవన్నీ మనకు అవసరం లేదు కదా. సో మనం రోజు చేసే చిన్న పనులతో మన హెల్త్ని కాపాడుకోవచ్చు. ఓకే, కానీ నెగ్లెక్ట్ అవసరమా నువ్వు చెప్పుడు అట్లా ఇట్లా అనుకుంటారు, కానీ ఎవరైనా చెప్తే, కానీ మనకి ఎక్స్పీరియన్స్తో వచ్చిన వాటితో తెలుసుకోవడం బెస్ట్. వేరే వాళ్ళు చెప్పడం కన్నా మన ఎక్స్పీరియన్స్ చేసి చెప్పడం బెస్ట్. మన పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు మామూలుగా మనం ఎక్స్పీరియన్స్ చేసే డైలీ ఫుడ్ కానీ చూస్తే తెలిసిపోతుంది. చూడండి ఇంట్లో ఎంత క్రిస్పీగా. అదే ఇప్పుడు బయట ఈ ఫుడ్ తీసుకునే మనకు మినిమం ఎంత అంటే కనీసం ఒక 500 ఉంటుంది. 500 కన్నా ఎక్కువనే ఉంటుంది ఒక ప్లేట్. దానికి దీంట్లో కూడా 4 ప్లేట్స్ ఇస్తారు. 4 ప్లేట్స్ అట్లా ఉంటాయి. అవసరమా చూడు, మన ఇంతలో ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినొచ్చు. ఇంతలో రొయ్యల మీసం రెడీ. అదే అండి మా తాతగారి మీసం, రొయ్యల మీసం, మా తాతగారి మీసం అన్నం అది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకొని చూడండి, చాలా క్రిస్పీగా వస్తుంది ఈ ఫ్రై. మీకు నచ్చితే, అయినా నా మాటలు కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. అడిగితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. ఆ లైక్ ద్వారా ఈ వీడియో స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మా తాత మీసం రొయ్యల మీసం, మా తాత మీసం రొయ్యల మీసం, మా తాత